అంటే నేను ఇవన్నీ ఫ్యాక్ట్. ఇప్పుడు ప్రైవేట్ అట్లా మీకు కావాలనుకోండి, మీ ఆయన చేయాలంటే ఇంకో పెట్టుకోవచ్చు. ఎవరు ఆపుతారు? ఈ జాతర అనేది రెండు కుటుంబాల మధ్య వివాదమా, లేకపోతే ఎందుకోసం ప్రతి ఏటా ఈ వివాదం కొనసాగుతుంది జాతర రాగానే? తర్వాత ఇంకా ఏం ఆన్సర్ ఇస్తాను? ఇప్పుడు మీ ల్యాండ్ ఉంటే నేను వచ్చి ఇంట్లో కొడితే నువ్వు వివాదం అంటారా? మాది 48 ఏళ్ళ ప్రాబ్లం లేదు. పొలిటికల్ ఎమ్మెల్యే కాగానే వస్తుంది ప్రాబ్లం. చివరి అంటే ఈ సందర్భంగా మీరు కౌశిక్ రెడ్డికి ఏం చెప్పదలుచుకోండి? ప్రతిసారి కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారు, భక్తులు ఇబ్బంది పెడుతున్నారు. అతనికి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు కౌశిక్ రెడ్డికి ఈ సందర్భంగా? అతను ఫస్ట్ వీణవంక సుధాకర్ రెడ్డి మనవడని చెప్పొద్దు, మీ తాత పేరు చెప్పాలి. ఫస్ట్ మీ తాత పేరు రఘుపతి రెడ్డి గారు, ఆ పేరు చెప్పుకొని ఫస్ట్ పోవాలి. మా పేరు చెప్పొద్దు, మా పేరు ఖరాబ్ అవుతుంది, డిఫమేషన్ అవుతాం. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కూడా డిఫమేషన్ వేస్తా. ఐదర్ కేసీఆర్ గారనే చెప్పాలి, ఎందుకు మా గ్రాండ్ ఫాదర్ పేరు యూజ్ చేసిండు, అది ఈయన చెప్పిండా ఆయన యూజ్ చేసి చెప్పిండా. అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ధామ్ ఇక్కడ మేము పెట్టినాం. 2009లో లైవ్ ఇచ్చినాం ఇక్కడ నుంచి. ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ఏ కంపెనీ మా టెక్నాలజీ ద్వారా ధూమ్ధామ్ ఇక్కడ పెట్టి మొత్తం లైవ్ అయింది ప్రపంచమంతా. తెలంగాణ ఉద్యమంలో అసైదుల్లా ఆరతి, కాళ్ళగజ్జల గమ్మతి అని మనమందరం తిరుగుతుంటే అక్కడ రౌతులు కొట్టిన వ్యక్తి ఈయనే. ఇటువంటి వారు రావటం వలన ఆ పార్టీ, ఏ పార్టీ అయితే ఆ పార్టీ ఖతమవుతుంది. సో ఏం లేదు, ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే హోదాగా ప్రజలు 2 లక్షల నిన్ను ఎన్నుకున్నారు. పాలిటిక్స్ అంటే ఒక ఇటాలియన్ వర్డ్. మన ఈ 2,60,000 నువ్వు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాలి. మా యొక్క రిక్వైర్మెంట్స్ను, నీడ్స్ని ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా, అది ముఖ్యం. ఇక్కడున్న రోడ్లు, నీళ్లు, వాటి మీద ఫోకస్ చేస్తూ ప్రజలకు కావాల్సిన పనులు వాటి మీద ఫోకస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ లీడర్. రిప్రజెంటేషన్ అంటే ఎమ్మెల్యే అంటే నేను ఎందుకు అనుకున్నారు 2 లక్షల మంది నువ్వు మనల్ని తీసుకెళ్ళి ఈ హుజరాబాద్ ప్రజల బాధలు తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి కొట్లాడి, ఇప్పుడు నువ్వు సీఎంతోనే కొట్లాట పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ తెచ్చుకుంటున్నారు, బీజేపీ ఎమ్మెల్యే. నువ్వు ఆ విధంగా నిన్ను బాధ్యతకరంగా నేను ఎందుకు ఎన్నుకున్నాము, నువ్వు ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తామని. అది ముఖ్యంగా ఫోకస్ చేయాలి. కానీ ఈ 2 ఏళ్ళ జాతర, 2 ఏళ్ళకి ఒకసారి జాతర వస్తుంది. మేము మా కుటుంబం ఎప్పుడు చేస్తున్నారు, దాన్ని నువ్వు కూడా రావాలి, పాల్గొనాలి, మంచిగా ఉండాలి, చేసుకొని పోవాలి. కానీ ఇట్లా ప్రాబ్లం చేసి అనవసరంగా లాస్ట్కు కోర్టు ఆర్డర్స్ ధిక్కరిస్తే అదే ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఎనీ క్వశ్చన్స్? మీరేమైనా మాట్లాడుతారా? కుమార్ నారాయణ గారు అంటే పర్సనల్గా మాట్లాడిన కాబట్టి చెప్పు. మీడియా మిత్రులకు 50 సంవత్సరాలు 25 మహోత్సవాల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఉదయరెడ్డి గారి దగ్గర పనిచేస్తా. నా పేరు వెన్నంపల్లి నారాయణ. ఒక 15 రోజుల ముందు ఈ గ్రామ సర్పంచ్ గారైనటువంటి సరోజన రాజేంద్ర ప్రసాద్ గారిని సంప్రదించడం జరిగింది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారిని సంప్రదించడంతో మరి తమ్ముడు, మరి రాజేంద్ర ప్రసాద్ నేను నీ దగ్గరికి వస్తున్నా, మరి ఏంటిది అని అంటే మావి కూడా ఒక 5 పేర్లు కమిటీ అనేటువంటిది ఇవ్వాలి. మస్ట్ అండ్ షుడ్ సర్పంచ్ అనేటువంటి వాళ్ళు కంపల్సరీ ఉంటారు. సర్పంచ్ తోటి పాటు ఇంకొక 5 పేర్లు కూడా పెట్టాలన్నా అంటే తమ్ముడు 5 పేర్లు ఇవని నేను చెప్పేసిన. 5 పేర్లు కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్ తెలియపరిచిన తర్వాత మళ్ళీ ఎప్పటికీ మేము కూడా పార్టిసిపేట్ అవుతా ఉన్న తర్వాత సరే అన్నయ్య మా 5 పేర్లు అని తమ్ముడు, నేను 5 పేర్లు నేను రాసుకుంటున్నా, ఇది ఉదయ్ రెడ్డి గారికి నేను చెప్తానంటే చెప్పు అన్నయ్య, నేను గ్రామ పంచాయతీకి వచ్చేది ఉండే, మరి మీరు నేను ఇంటికి వస్తున్నా, నాకు మధ్యలోనే కలిసిరని ఒక 5 మిత్రుల సమక్షంలో నేను వారిని అడగడం జరిగింది. ఏది సరోజన రాజేంద్ర ప్రసాద్ గారిని. అయితే తర్వాత 2 సార్లు కూడా ఫోన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేసిన అంటే నేను ఒక 15 నిమిషాలు ఆలోచించి చెప్తా ఏదైనా ఉంటే అని అన్న తర్వాత సరే చెప్పేసి అవుతామంటే 5 మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయరన్న అంటే కంపల్సరీ అవుతుంది. సర్పంచ్ గారిది ఉంటుంది, 5 ఉంటుంది
చేసిన తర్వాత యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం వార్డు మెంబర్లు కూడా ఉండాలంటే వార్డు మెంబర్లు అనేటటువంటి వాళ్ళు కాదు, గ్రామ ప్రథమ పౌరురాలు దాసరపు సరోజన రాజేంద్ర ప్రసాద్ గారు జాతరలో పాల్గొంటారు. ఈ వార్డు సభ్యులు ఏం చేస్తారు, సేవా దృక్పథంతో పనిచేయాలి. వాళ్ళకి ఎస్పెషల్లీ ప్రోటోకాల్ అంటే ఏముండదు అనేటువంటిది తెలియపరచడం సరే మంచిదని ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ చెప్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అంటే మళ్ళీ ఈఓ గారితో చేయించినాం ఫోన్ ఫార్మల్గా, అంటే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో సిఎస్ఐ గారితో కూడా చేయించడం జరిగింది. కుమార్ ఏమైనా మాట్లాడతారా? కెమెరాలు ఇస్తున్నా ఉన్న కాడ మాట్లాడు.